హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. ఈరోజు ప్రోమో 1 అయితే ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అందుకే నేను దాని గురించి ఏం రివ్యూ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ప్రోమో 2లో గేమ్ పరంగా కొంచెం బాగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఈ ప్రోమోకి రివ్యూ ఇస్తున్నాను. ఇందులో ఏంటంటే కంటెండర్స్ ప్రజలకి మధ్య గేమ్ ఇది. ఇందులో అందరూ ఆడుతున్నారు, 4 మెంబర్స్ కంటెండర్స్ ఆడుతున్నప్పుడు అందరూ ఫౌల్ ఆడుతున్నారు. లైక్ ఎవరు కూడా స్ట్రిక్ట్గా లేరు. రీతు ఏమో ఫస్ట్ టైం ఏమో ఓకే ఫస్ట్ ఛాన్స్ అనింది, సెకండ్ టైం ఏమో వార్నింగ్ అనింది. అక్కడ ఎవరు రూల్స్ పాటించట్లేదని నాకు ఈ ప్రోమో చూసిన తర్వాత అయితే అనిపించింది. రీతు నిఖిల్కి ఛాన్స్ ఇచ్చింది, తనుజకి ఛాన్స్ ఇచ్చింది, గౌరవ్కి గౌరవ్ డిమాండ్ కూడా ఛాన్స్ ఇచ్చింది, సంజన గారికి ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే ఆమె ఫైర్ అయినట్టుంది. అండ్ మోర్ ఓవర్ రీతు సంచాలకుగా ఉన్నప్పుడు ఫెయిర్ డిసిషన్ తీసుకోవాలమ్మా, ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారా లేదా పక్కన పార్షాలిటీ ఉందా అది పక్కన పెట్టేసేయాలి. నీ డెసిషన్ వల్ల ఒకరి గేమ్ ఇంపాక్ట్ అవ్వకూడదు, కావాలంటే సపోర్ట్ చేయాలి అంతేగాని ఇంపాక్ట్ అయ్యేలాగా చూడకూడదు. అది దృష్టిలో పెట్టుకుని సంచాలకుగా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, అందరూ ఫౌల్ ఆడుతున్నారు. ఫౌల్ ఇన్ ద సెన్స్ రూల్స్ పాటించట్లేదు. తనుజ ఏమో ఒకసారి వెళ్ళి నిఖిల్ వెళ్ళాడంటుంది, మళ్ళీ నిఖిల్ 2 times అంటే డిమాండ్ కూడా 2 times అని డిఫెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు. మనం తప్ప ఆడినాం, పక్కన వాళ్ళు కూడా తప్ప